బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ 5వ బ్రాంచ్ జూలై 24న వైజాగ్లో గ్రాండ్ ఓపెనింగ్. ఆ సినిమా కన్నా మీ ఇద్దరు సినిమా ఎక్కువ వైరల్ అయిపోయింది. సాంగ్స్ ప్లే చేసిన తర్వాత డాన్స్ చేసాం. దాని తర్వాత మీకు ఊపు వచ్చింది. ఇప్పుడు ఆజీవి గారితో వేసినట్టు నాతో కూడా వేస్తాం డాన్స్. తర్వాత ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, అప్పుడు వేద్దాం. నెక్స్ట్ వైరల్ అవుతుంది అది. బేసికల్గా మీ ఫ్యామిలీకి కానీ, పేరెంట్స్కి కానీ, మీ సిబ్లింగ్స్కి కానీ, రిలేటివ్స్కి కానీ ఎలా అనిపించింది, ఎలా రియాక్ట్ అయ్యారు? ఆ వీడియో తర్వాత అందరూ నన్ను హేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఫోన్ వీడియోస్ ఏం చేయట్లేదు కదా, అమ్మ సపోర్ట్ లేదు. లేదు. ఎందుకు అంత స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నాను? అసలు నాకు ఫ్యామిలీ వద్దు. పేర్లు కానీ వాళ్ళు ఉన్నట్టు కానీ నేను చెప్పుకోదలుచుకోలేదు. బట్ ఇండస్ట్రీలో మీకు బాగా తెలిసిందే, ఇక్కడ కాస్టింగ్ కౌచ్ ఎక్కువ ఉంటుంది. కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది. నేను అక్కడ వస్తానంటే ప్రతి ఒక్కరు నవ్వారు. ఏం చెప్పాలనుకుంటున్నావు? ఒకవేళ అమ్మకి ఎట్లయినా ఫోన్లో హేట్ చేస్తున్నారని చెప్పావు కదా. మా అమ్మ ఏడుస్తుందని నేను ప్రతిరోజు ఏడుస్తున్నా, అది నాకే తెలుసు. మా అమ్మ ఇది చూస్తే నేను చేసిన తప్పే అనిపిస్తే ఐఎమ్ రియల్లీ రియల్లీ సారీ మమ్మీ. కానీ నాకంటూ ఒక డ్రీమ్ ఉంటుంది, నేను కూడా దాన్ని చేరుకోవాలనుకుంటా. ఒక ఆడపిల్ల అంటే ఇంట్లోనే కూర్చొని అంట్లు తోముకోవాలి, బట్టలు దుక్కోవాలి, పెళ్లి చేసుకొని 2 పిల్లల్ని కనాలి. ఇది కాదు. నేను సాధించిన తర్వాత ఇంటికి వస్తా. టచ్ చేసావు ఫస్ట్ టైం నువ్వు. నేను ఒక యాక్ట్రెస్గానే నా లైఫ్ని ఎండ్ చేస్తాను. ఓకేనా? కలుద్దాం మళ్ళీ. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని స్పాన్సర్ చేస్తుంది 49 ఫెర్టిలిటీ సెంటర్. సో ఇండియాస్ మోస్ట్ 49 సెంటర్ అనమాట. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. సో అండ్ గెస్ట్ గురించి చెప్పాలంటే ముద్దుగుమ్మ కన్నా కూడా బొద్దుగుమ్మ అని చెప్పొచ్చు. సో ఇనియా సుల్తానా అంటే సో సినిమాలు రిలీజ్కి రెడీగా ఉన్నాయి. తన గురించి తెలియాలి అంటే గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేస్తే తన ఫోటోలు కోకొల్లలుగా వస్తాయి. ఎందుకంటే ఆర్జీవితో కలిసి పబ్లో అల్లకల్లలో సృష్టించిన ఇనియా సుల్తానా. సో ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది. సో ది బెస్ట్ ఇంటర్వ్యూ అవ్వాలని నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో ఇంకెంత కాలుష్యం, విల్ గో ఫర్ ద ఇనియా డీటెయిల్స్ అంతా అడిగేద్దాం. హాయ్ ఇనియా. హాయ్ రోషన్. ఎలా ఉన్నావు? యా ఐఎమ్ గుడ్. నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ సూపర్. అందమైన బొద్దుగుమ్మ. ఆ ఫొటోస్లో చూడు ఎంత అందంగా, హాట్గా. బొద్దుగానే ఉన్నా కదా. బొద్దుగానే ఉన్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వస్తే ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. ఆజీవ్ గారి సినిమాలో చేసావా? చేసావా? రిలీజ్ అయిందా? అవ్వలేదు. రిలీజ్ అవ్వకుండా మీ ఇద్దరు ఆ సినిమా కన్నా మీ ఇద్దరు సినిమా ఎక్కువ వైరల్ అయిపోయింది. ఏంటి అసలుకి ఆ సిచ్యువేషన్ ఏంటి? ఎందుకు వచ్చింది మీ ఇద్దరిది అది? ఆ పబ్లో మీ కాలు పట్టుకోవటం, ఇద్దరు సిగరెట్స్ తాగుతా చిల్లయి కుమ్మేశారు. అసలుకి వీడియోలో అసలుకి ఏం జరిగింది? ఇన్సిడెంట్ ఏంటి అది? నాకు ఆర్జీవి సార్ నేను చాలాసార్లు మూవీస్లో, టీవీస్ అంటే మూవీస్లో కాకుండా టీవీల్లో, న్యూస్ల్లో చాలాసార్లు చూసాను నేను. అప్పటి నుంచి ఆర్జీవి సార్ అంటే ద గ్రేట్ డైరెక్టర్ అని నాకు చాలా ఉండింది, ఆయన మీద రెస్పెక్ట్. అండ్ తర్వాత నేను ఫస్ట్ టైం ఆయన్ని ఎప్పుడు కలిసానంటే ఒక షూట్ కోసం కలిసాను. ఒక షూట్లో వెళ్ళి యాక్ట్ చేస్తున్నాను. అది ఆయన ప్రొడక్షన్లో ఆయనదే జరుగుతుంది. లాక్డౌన్ టైం, సెకండ్ లాక్డౌన్ లాస్ట్లో. ఓకే. అప్పుడు షూట్ జరుగుతుంది. ఫస్ట్ టైం ఆయన చూసా, షాక్ అయిపోయా. నాకు ఒక 2-3 సెకండ్స్ కాదు, 2-3 మినిట్స్ వరకు నేను మాట్లాడలేకపోయా. ఎందుకంటే ఆయన అంత పెద్ద డైరెక్టర్. ఆయన అంటే నాకు ఎప్పటి నుంచో చాలా రెస్పెక్ట్ అండ్ ఇష్టం ఉండే. తను చూసిన వెంటనే తన్ని కలిసానా, తనతో మాట్లాడలేకపోయా. ఫస్ట్ డే అయితే నేను మాట్లాడలేదు. తర్వాత నాకు దాని తర్వాత స్లోగా ఆయనతో, తర్వాత నెక్స్ట్ టైం, దాని తర్వాత నెక్స్ట్ ఆయన ప్రీమియర్కి కలవడం, ఒక మూవీ ప్రీమియర్ షో వేశారు, అక్కడ కలిసాను. దాని తర్వాత ఇంకోసారి కలిసాను నార్మల్గా. దాని తర్వాత నేను ఆర్జీవి సార్తో మాట్లాడడం స్టార్ట్ చేశాను. దాని తర్వాత నా బర్త్డే వచ్చింది, అదే మంత్లో నా బర్త్డే వచ్చింది. పిలిచిన వెంటనే సార్ వచ్చారు నా బర్త్డేకి, కేక్ కట్ చేశారు. దాని తర్వాత సాంగ్స్ ప్లే చేశారు. సాంగ్స్ ప్లే చేసిన తర్వాత డాన్స్ చేశాను. దాని తర్వాత మీకు ఊపు వచ్చింది. దాని తర్వాత చెప్పు ఇంకా కంటిన్యూ. నా బర్త్డే బాగా సెలబ్రేట్ జరిగింది. నా లైఫ్లో ఫస్ట్ నేను బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడం అదే ఫస్ట్ టైం. దానికి ముందు నేను ఎప్పుడూ నా లైఫ్లో ఒక బర్త్డేని
అంత మంచిగా బాగా కేక్ కట్ చేసుకొని అందరితో సెలబ్రేట్ చేసుకుంది లేదు. ఆ రోజు చాలామంది ఉన్నారు, నా బర్త్డేకి ఒక 10-20 మెంబర్స్ వరకు ఉన్నారు. ఆర్జీ సార్ ఈజ్ ద మెయిన్ గెస్ట్ అండ్ చీఫ్ గెస్ట్. తను ఆ రోజు అందరు వీడియోస్ తీసుకున్నారు. ఏదో ఒక వీడియో ట్విట్టర్లో వచ్చేసింది, అది వైరల్ అయిపోయింది. ఓకే. ఓ, మీకు తెలియదు అది వైరల్ అవుతుందని? అస్సలు తెలియదు. ఆ రోజు కూడా అవ్వలేదు. August 18th నా బర్త్డే, బట్ అది August 21st తర్వాత వైరల్ అయింది. ఒక 3-4 డేస్ అయితే ఎవరికి చూడలేదు దాన్ని. ఫస్ట్ ఎవరు డ్యాన్స్ స్టార్ట్ చేసింది, మీరా ఆయన? ఫస్ట్ కేక్ కట్ చేసాం. కేక్ కట్ చేసిన తర్వాత సాంగ్స్ పెడుతున్నారు. సో ఆర్జీవి సార్కి ఇష్టమైన సాంగ్స్ ఏవో అవి చూసి పెట్టడం స్టార్ట్ చేశారు. ఆయనకి ఇష్టమైన సాంగ్స్ పెట్టారు కాబట్టి ఆయనకి దానికి డ్యాన్స్ చేయాలంటే ఇష్టం. నాకు సాంగ్స్ పెట్టిన తర్వాత డ్యాన్స్ చేయడం చాలా ఇష్టం. నాకు డ్యాన్స్ అంటే ఇష్టం. ఓకే. ఇప్పుడు ఆర్జీవి గారితో వేసినట్టు నాతో కూడా వేస్తావా డ్యాన్స్ తర్వాత? వేయాలా ఇప్పుడు మీతో? నీ ఇష్టం, తర్వాత వేస్తానంటే ఎందుకు, రీజన్ చెప్పండి. ఊరికే సెలబ్రేట్ చేసుకుందాం, మీరు వచ్చారు కదా. అయితే నా బర్త్డేకి నేను మళ్ళీ పిలుస్తాను. మళ్ళీ నెక్స్ట్ August 18th నా బర్త్డే రాబోతుంది. ఓకే. ఖచ్చితంగా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తా. అప్పుడు ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, అప్పుడు వేద్దాం. నెక్స్ట్ వైరల్ అవుతుంది అది. సో కమింగ్ టు పాయింట్, ఇనియా సుల్తానా. సో ముస్లిం. అవును. ఓకే. ఇండస్ట్రీలోకి వచ్చాము అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉండాలి, ఫైనాన్షియల్ సపోర్ట్ ఎక్కువ ఉండాలి, లేకపోతే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఎవరైనా మంచి సపోర్ట్ ఉండాలి. ఈ 3 మీకు లేవని నేను విన్నాను. అండ్ మోరోవర్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అండ్ ఇండస్ట్రీలో సినిమాలు ఏం రిలీజ్ కాలేదు, మీవి ఇంకా రిలీజ్కి రెడీగా ఉన్నాయి. బట్ ఒక్కసారిగా ఈ వీడియో రిలీజ్ అయిపోయింది, అక్కడ అల్లకల్లోలం చేసేసారు. కొంచెం అంటే ఓవర్గానే ఉంది వీడియో చెప్పాలంటే, కొంచెం హార్డ్గానే ఉంది చూడటానికి. బేసికల్గా మీ ఫ్యామిలీకి కానీ, పేరెంట్స్కి కానీ, మీ సిబ్లింగ్స్కి కానీ, రిలేటివ్స్కి కానీ ఎలా అనిపించింది, ఎలా రియాక్ట్ అయ్యారు? దీనికి ఎలా రియాక్ట్ అయ్యారంటే, యాక్చువల్గా దీన్ని ఫస్ట్ నుంచి చెప్పాలి. నేను సడన్గా వాళ్ళ సపోర్ట్ తీసుకొని నేను ఇండస్ట్రీకి వచ్చి ఉంటే వాళ్ళ రియాక్షన్ ఇంకోలాగుండేది. ఎందుకమ్మా ఇలాంటివి చేసావు, ఇలాంటివి రాకుండా నువ్వు మంచి హీరోయిన్గా, నువ్వు మంచి యాక్టర్గా ట్రై చేసి ఉండొచ్చు అని చెప్పుండేవాళ్ళు. కానీ నేను వాళ్ళ సపోర్ట్తో నేను ఇండస్ట్రీకి రాలేదు. వాళ్ళు నన్ను జాబ్ చేయడానికి కూడా పంపించలేదు. అలాంటి సిచ్యువేషన్లో ఇంట్లో నుంచి నేను పారిపోయి వచ్చాను. 2 years నుంచి నేను ఇంటికి వెళ్ళను కూడా. ఇంకా అది ఎలా అవుతుందో కూడా తెలియదు ఫ్యూచర్లో. కానీ వాళ్ళ సపోర్ట్ నాకు లేదు, డాడీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఒక ఫాదర్ లేని ఇల్లు ఎలా ఉంటుందో తెలుసు కదా, చాలా కష్టాల్లో ఉన్నింది. నేను వాళ్ళకి బర్డెన్ అవ్వకూడదని చెప్పి ఇంట్లోంచి వచ్చేసా. దాని తర్వాత ఇండస్ట్రీ సెలెక్ట్ చేసుకోవడం అంతా నా ఇష్టమే, కానీ నేను ఇండస్ట్రీకి రావడం వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు. ఆ వీడియో తర్వాత అందరూ నన్ను హేట్ చేయడం స్టార్ట్ చేశారు. మా ఇంట్లో వాళ్ళు, రిలేటివ్స్, మా పేరెంట్స్ ఫోన్ చేశా. వాళ్ళు ఫస్ట్ నేను ఇంట్లోంచి వచ్చినప్పుడే వాళ్ళు హేట్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఆ వీడియో తర్వాత నన్ను అందరూ చాలా తప్పుగా చూస్తున్నారు. ఆ వీడియోలో అంత తప్పుగా ఉందా? ఉంది, డాన్స్ చేసాం, కానీ దానివల్ల మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను హేట్ చేస్తున్నారు, నన్ను తప్పుగా చూస్తున్నారు. నేనేం ఫోన్ వీడియోస్ ఏం చేయట్లేదు కదా, నేను ఇండస్ట్రీకే కదా వచ్చాను, నేను సినిమాలే కదా చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చొని చూసేది సినిమాలే కదా. అలాంటి సినిమాలు చూసి వాళ్ళ దాంట్లో వాళ్ళందరినీ బాగానే చూస్తారు. వాళ్ళ ఇంట్లో నుంచి ఒక అమ్మాయి బయటకు వచ్చి సినిమాలు చేస్తే మాత్రం వాళ్ళెవరికి నచ్చదు. అలా వాళ్ళకి నచ్చలేదు నేను ఇండస్ట్రీకి రావడం, అలాంటి వీడియోలో రావడం. వాళ్ళకి అంటే నేను వాళ్ళ రిలేటివ్స్ కానీ, నా రిలేటివ్స్ వాళ్ళు, నా ఫ్యామిలీ వాళ్ళు అని నేను చెప్పుకోలేను, ఎందుకంటే వాళ్ళకి నచ్చదు. సో నేను ఇండివిజువల్ ఉమెన్, ఎప్పటికీ నేను సింగిల్, అంటే నేను ఇండివిజువల్గానే ఉంటా. నాకంటూ అందరికి ఒక ఫ్యామిలీ పేరు ఉంటుంది కదా, అది నేను చెప్పుకోదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు అలాంటివి. అంటే ఇంటికి ఇంతవరకు వెళ్ళలేదా? లేదు. నాన్న ఎప్పుడు చనిపోయారు మరి? కోవిడ్ టైంలో. మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతే? మా డాడీకి ఇండస్ట్రీకి నేను వస్తానంటే ప్రాబ్లం ఉండేది కాదు, ఎందుకంటే మా డాడీ కూడా ఇండస్ట్రీకి రావాలని తను మెడ్రాస్లో ఇండస్ట్రీ ఉన్నప్పుడు వెళ్ళాడు, ట్రై చేశారు. తనకి ఛాన్సెస్ వచ్చాయి, వెళ్దాం అనుకున్నప్పుడు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల తను బ్యాక్ స్టెప్ తీసుకున్నాడు. మా డాడీ ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఉండుంటే ఖచ్చితంగా నన్ను బ్యాక్ సపోర్ట్ చేసేవాడు. నాకు ఇంకెవరు సపోర్ట్ చేయలేదు కూడా ఇప్పటి వరకు. మా డాడీ ఉండుంటే మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేసేవాడు, అదైతే ఫర్ ష్యూర్. ఎందుకంటే మా డాడీకి ఇంట్రెస్ట్ ఉంది
చేయాలని, కానీ తను చేయలేదు. తన కూతురుగా నేను చేస్తాను, నేను ఇండస్ట్రీకి వచ్చాను, నేను ఒక స్టార్ అవ్వాలని అనుకుంటున్నాను, నేను ఒక ఆర్టిస్ట్గా ఎదగాలనుకుంటున్నాను, అవుతాను. అమ్మ సపోర్ట్ లేదు? లేదు. సిబ్లింగ్స్ ఏం లేరా? ఒక్కదానివేనా నువ్వు? ఉన్నారు సిబ్లింగ్స్. బ్రదరా? ఎందుకు వాళ్ళకి నచ్చినప్పుడు నేను ఎందుకు చెప్పుకోవడం? వాళ్ళకి నేను అవసరం లేదన్నప్పుడు నాకు బ్రదర్స్ ఉన్నారా? వాళ్ళకి అవసరం లేదు కదా, వాళ్ళకి చెప్పుకోదలుచుకోలేదు నేను. వాళ్ళందరినీ తెచ్చుకొని వాళ్ళకి నా వల్ల బ్యాడ్ నేమ్ వస్తుంది అనుకుంటున్నారు. నేను అందుకని వాళ్ళ పేర్లు కానీ వాళ్ళు ఉన్నట్టు కానీ నేను చెప్పుకోదలుచుకోలేదు. అంటే ఒక ఉమెన్కి ఇప్పుడంటే ఓకే, కొంచెం ఏదైనా ఒక టైం వచ్చినప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా సొసైటీలో నిలబడాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఇనియా సుల్తానా. ఎందుకు అంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నావు? అసలు నాకు ఫ్యామిలీ వద్దు అంటే వాళ్ళు నువ్వు మాట్లాడొచ్చు, అండర్స్టాండింగ్ చేసేలాగా మాట్లాడొచ్చు కదా. అసలు నువ్వు సపోర్ట్ చేయరు వాళ్ళు. నేను మాట్లాడా కానీ వాళ్ళకి నేను ఇండస్ట్రీలో ఉండడం ఇష్టం లేదు. నేను యాక్టర్గా నా లైఫ్ని కొనసాగించడం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళకి ఇష్టం లేనప్పుడు నేను నాకు ఇష్టమైన పని నేను చేస్తున్నా. ఇండస్ట్రీలో ఉండడం నాకు ఇష్టమైన పని. నాకు ఎలాంటి డ్రెస్సులు కావాలంటే అలాంటివి వేసుకోవడం నాకు ఇష్టమైన పని. నేను చేస్తున్న నాకు నచ్చిన పని నేను చేస్తాను. నేను ఇండస్ట్రీలోనే ఉంటాను, యాక్టర్గానే ఉంటాను. నేను ఒక యాక్ట్రెస్గానే నా లైఫ్ని ఎండ్ చేస్తాను. బట్ ఇండస్ట్రీలో మీకు బాగా తెలిసిందే, ఇక్కడ కాస్టింగ్ కౌచ్ ఎక్కువ ఉంటుంది, అమ్మాయిలకి అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంటాయి, అన్ని కమిట్మెంట్స్ అంటారు, అండ్ నీకు సపోర్ట్ లేదు ఇక్కడ, అండ్ పేరెంట్స్ సపోర్ట్ లేదు, ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, అండ్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఇనియా? కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది, లేదని కాదు. ఫేస్ చేశారా నిజంగా? అదే ఫేస్ చేశానంటే నేను చాలా ఆఫర్స్ వదులుకున్నా దానికోసం. ఎన్ని ఆఫర్స్ వచ్చాయంటే అన్ని ఆఫర్స్ వచ్చాయి. వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కాస్టింగ్ కౌచ్ అనేది ఏమంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఫేస్ అవుతుంది. నేను కూడా అలాంటి జోన్ని ఫేస్ చేసా. నాకు చాలామంది అడిగారు అలాగా. నేను అలాంటి మూవీసే వదులుకున్నా, చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేసుకుంటున్నా. లేకపోతే ఈ పాటికి పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉండేదాన్నేమో, నా మూవీస్ రిలీజ్ అయిపోయేదేమో. కానీ నేను ఇప్పుడు చేసుకుంటున్నా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అండ్ మంచి ప్రాజెక్ట్స్ చేసుకుంటున్నా. అన్ని ప్రాజెక్ట్స్లో ఇప్పుడు ప్రతి ఒక్కరు నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. నాకు ఎటువంటి కమిట్మెంట్ లేకుండా నేను ప్రాజెక్ట్స్ చేస్తున్నా ఇప్పుడు ప్రజెంట్. ఐఎమ్ సో హ్యాపీ. ఇలా కూడా ఉంది ఇండస్ట్రీలో. చాలామంది అమ్మాయిలు అనుకుంటున్నారు ఇండస్ట్రీ అంటేనే కమిట్మెంట్ అని. లేదు, అలా లేకుండా కూడా ఇండస్ట్రీలో కొనసాగించవచ్చు అని చెప్పి నేను ప్రూవ్ చేస్తా. ఇప్పుడు నేను చేస్తున్న మూవీస్ అలానే. ఏ సినిమాలు వదులుకున్నావు అలా? పెద్ద సినిమాలా? అంటే వదులుకున్నా కొన్ని సినిమాలు, అవి రిలీజ్ కూడా అయ్యాయి. ఇప్పుడు ఏమేమి మూవీస్ చేస్తున్నావు? ఇప్పుడు వరుణ్ సందేశ్తో యద్భావం తద్భవతి అనే మూవీ చేస్తున్నా, నటరత్నాలు అనే మూవీ చేస్తున్నా. ఇంకోటి రాకేంద్ర మౌళి హీరోగా చేశాను, దాంట్లో కూడా హీరోయిన్గా. ఈ 3 ప్రాజెక్ట్స్లో నేను హీరోయిన్గానే చేశా. ఆర్జీవిది? అజయ్ సార్ నెక్స్ట్ మూవీ చేయబోతున్నా, అజయ్ సార్ ఇస్తా అన్నారు నెక్స్ట్ మూవీ. ఇంతవరకు చేయలేదు అజీవి గారితో? చేశాను, ఒకటి చేశాను. అది కోవిడ్ టైంలో, లాక్డౌన్ టైంలో కరోనా వైరస్ గురించే చేశారు అది. ఇవి నడుస్తున్నాయి ఇప్పుడు. నేను చూస్తేనేమో కొంచెం కొంచెం మాట్లాడి ఇలా స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నట్టు ఉంది. అంటే ఎక్కువ మాట్లాడే క్యారెక్టర్లా కనిపించట్లేదు. ఇండస్ట్రీలో చాలా ఎలా ఉండాలి, బాగా ఇదిగా మాట్లాడాలి, ఇదన్నీ ఉంటుంది. బట్ వర్కౌట్ అవుతుందా నీకు ఇండస్ట్రీలో? మనకి ఏది కావాలంటే దానికి తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకోవాలి. నేను అదే అనుకుంటా. నన్ను నేను మార్చుకుంటూ ఇండస్ట్రీలో నేను ఎదగడానికి నన్ను ఎంతవరకు నేను మార్చుకోవాలో అలా మార్చుకుంటూ వెళ్తూ ఉంటా. బట్ ఇంట్లో ఎటువంటి సపోర్ట్ లేదు నీకు. ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్లో నీకు తెలుసు ఫైనాన్షియల్గా ఎంత సపోర్ట్ ఉంటే ఇక్కడ మనం మింగిల్ అవ్వచ్చు. ఎలా స్టార్ట్ అయింది మరి? ఇంటి దగ్గర నుంచి అసలు ఎలా వచ్చావు? మరి ఫైనాన్షియల్గా ఎవరు సపోర్ట్ చేయకుండా ఎలా ఉంటున్నావు ఇక్కడ? నేను ఇంట్లోంచి వచ్చినప్పుడు 100 రూపీస్ తీసుకొచ్చా నేను. ఎప్పుడు? ఇంట్లోంచి 2 years బ్యాక్ వచ్చినప్పుడు జస్ట్ నా దగ్గర 100 రూపీస్ ఉండే, దానికి మించి నా దగ్గర ఏం లేదు. అది జస్ట్ నగిరి నుంచి తిరుపతికి ఛార్జెస్కి అయిపోయాయి నా దగ్గర. అప్పుడు అక్కడ ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో ఉంటూ అమ్మాయి, నేను, అక్కడ ఇంకొక 2 అమ్మాయిలు ఉండేవాళ్ళు. నేను అమ్మాయి ఒకటే బెడ్షీట్ ఒకటే పిల్లలో షేర్ చేసుకొని ఉన్నాం. షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఫర్ లైఫ్. తను చేసింది నేను ఎప్పుడు మర్చిపోలేను. నాకు అలాంటి టైంలో హెల్ప్ చేసింది. తను హెల్ప్ చేసింది. అక్కడ తిరుపతికి వచ్చి జాబ్ చేసుకుంటూ 6 months జాబ్ చేసుకున్నా. కానీ నాకు ఇండస్ట్రీకి రావాలనే ఇంట్రెస్ట్ ఉంది, యాక్టర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉంది. నేను అప్పుడు యాక్టర్ అవుతాను, వెళ్తాను అని చెప్పాను ఇండస్ట్రీకి.
నా ఫ్రెండ్స్ అందరూ నవ్వారు. నువ్వేంటి యాక్టర్ అవ్వడం ఏంటి, సినిమాకి వెళ్ళడం ఏంటి, నిన్ను ఎలా తీసుకుంటారు అనుకుంటున్నావు, అక్కడ అంత ఈజీ కాదు, కాస్టింగ్ కోచ్ ఉంటుంది, చాలా ఉంటుంది, చాలా 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 చెప్పారు. అందరూ నవ్వారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నవ్వారు. నువ్వు చేయలేవు, నువ్వు వెళ్ళలేవు. నాకు హైదరాబాద్లో ఒక్కరు కూడా తెలీదు. నేను ఎక్కడో మాది విలేజ్, తిరుపతికి వచ్చా, తిరుపతిలో ఉన్నా, కానీ హైదరాబాద్కి తిరుపతికి చాలా దూరం ఉంది. ఇండస్ట్రీలో ఒక్కరు కూడా తెలీదు. నేను అక్కడ వస్తానంటే ప్రతి ఒక్కరు నవ్వారు. కానీ నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నేను చేస్తున్న మూవీస్, ఇప్పుడు నా ఫ్రెండ్సే నాకు కాల్ చేసి ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అని అంటున్నారు. ఆ రోజు నేను వాళ్ళందరినీ ఎదిరించి, నాకు ఫ్రెండ్స్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ చేయలేదు, కానీ నా ఫ్రెండ్స్ కూడా నాకు సపోర్ట్ చేయలేదు. అప్పుడు ఇండస్ట్రీకి వస్తానంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరు సపోర్ట్ లేకుండా నేను సింగిల్గా బస్ ఎక్కి వచ్చేసాను హైదరాబాద్కి. అలా వచ్చి ఇక్కడ చాలా చిన్న చిన్న క్యారెక్టర్స్ అన్నీ చేశాను. నేను క్యారెక్టర్స్ చేసి హాస్టల్ ఫీజు పే చేయడం కోసం క్యారెక్టర్స్ చేసి ఆ వచ్చిన డబ్బుతో హాస్టల్ ఫీజు చేసా. 6 months స్ట్రగ్లింగ్ పీరియడ్ ఉన్నింది నాకు కూడా. ఆఫ్టర్ 6 months నాకు మంచి మంచి ఆఫర్స్ రావడం స్టార్ట్ అయింది. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ నేను 5 projects చేస్తున్నా. 3 projects లీడ్గా, 2 projectsలో క్యారెక్టర్స్ చేస్తున్నా. ప్రజెంట్ చాలా బాగుంది. రిలీజెస్కి కూడా ఉంది, సూన్గా రిలీజ్ కూడా అవ్వబోతుంది నా మూవీస్. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అయితే నన్ను చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. నా ఫ్యామిలీ ఏం ఫీల్ అవుతున్నారో నాకు తెలీదు, కానీ కాల్ చేసినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు నన్ను మాత్రం చాలా హేట్ చేస్తున్నారు. చేస్తుంటే ఫోన్ ట్రై చేసావా అమ్మకి? కానీ చేసా, కానీ వాళ్ళు ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేసేటట్టు ఎప్పుడు మాట్లాడలేదు. వాళ్ళు ఈ మాటలు అంటున్నారు, వీళ్ళు ఆ మాటలు అంటున్నారు, రిలేటివ్స్ ఇలా అంటున్నారు, మీ వాళ్ళు ఇలా అంటున్నారు, మన వాళ్ళు అలా అంటున్నారు, నేను తలెత్తుకొని తిరగలేకపోతున్నా నీ వల్ల నా వంశం అందరికీ, మా వంశం అందరికీ నువ్వు చెడ్డ పేరు తీసుకొచ్చావు అంటున్నారు. ఇండస్ట్రీకి రావడం అంటే, ఒక యాక్ట్రెస్ అవ్వడం అంటే ఒక వంశం మొత్తానికి చెడ్డ పేరు ఎలా అవుతుంది నేను అడుగుతున్నా. వాళ్ళందరి పరువు మర్యాదలు నేను తీసేసినట్టు ఎలా అవుతుంది? వాళ్ళల్లో అందరూ కూర్చొని టీవీ చూస్తారు, దాంట్లో ప్రోగ్రామ్స్ చూస్తారు, మూవీస్ చూస్తారు, ఎంటర్టైన్ అవుతారు, సీరియల్స్ చూస్తారు, అన్నీ చూస్తారు కదా, అంత ఎంటర్టైన్ అవుతున్నారు కదా. వాళ్ళందరూ ఇప్పుడు ఇంతమంది ఇండస్ట్రీలో ఉన్నారు, వాళ్ళందరి ఫ్యామిలీస్ వాళ్ళ పరువు మర్యాదలు పోయిందని ఫీల్ అవుతారా? వాళ్ళు ఎందుకు నన్ను అర్థం చేసుకోరో నాకైతే తెలీదు. వాళ్ళైతే నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఏం చెప్పాలనుకుంటున్నావు? ఒకవేళ అమ్మకి ఎట్లయినా ఫోన్లో హేట్ చేస్తున్నారని చెప్పావు కదా, నేను చెప్పదలుచుకుంది ఏమంటే, నా వల్ల మా అమ్మ హర్ట్ అయ్యింది, ఏడుస్తుంది, కానీ నేను ఎంత బాధపడుతున్నానో ఎవరికి తెలియదు. నేను ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సోషల్ మీడియాలో నేను పోస్టులు పెడతా. నేను ఆర్టిస్ట్ కావాలనుకుంటా, నేను సోషల్ మీడియాని హ్యాండిల్ చేయాలి కదా, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అన్నిట్లో నేను హ్యాండిల్ చేస్తున్నా. దాంట్లో పోస్టులు పెడుతుంటే నేను అందరూ ఎంజాయ్ చేస్తున్నా అనుకుంటున్నారు, కానీ నా లోపల బాధ ఎవరికి అర్థం కాదు. మా అమ్మ ఒకటే ఏడుస్తుంది అనుకుంటుంది, మా అమ్మ ఏడుస్తుంది, మా అమ్మ ఏడుస్తుందని నేను ప్రతిరోజు ఏడుస్తున్నా, అది నాకే తెలుసు. మా అమ్మ ఇది చూస్తే నేను చేసిన తప్పే అనిపిస్తే ఐఎమ్ రియల్లీ సారీ మమ్మీ. కానీ నాకంటూ ఒక డ్రీమ్ ఉంటుంది, నేను కూడా దాన్ని చేరుకోవాలనుకుంటా. ఒక ఆడపిల్ల అంటే ఇంట్లోనే కూర్చొని అంట్లు తోముకోవాలి, బట్టలు దుక్కోవాలి, పెళ్లి చేసుకొని 2 పిల్లల్ని కనాలి, ఇది కాదు. ఒక ఆడపిల్లగా నాకు డ్రీమ్ ఉంది, నేను ఒకటి సాధించాలనుకుంటున్నా, అందుకే బయటకు వచ్చా. నేను సాధించిన తర్వాత ఇంటికి వస్తా, అంతే. నైస్, సూపర్. అంటే ఫస్ట్ టైం నాకు తెలిసి చాలామంది అబ్బాయిలు ఎంత స్ట్రగుల్స్ పడి కృష్ణానగర్లలో చిన్న చిన్న రూముల్లో ఉండి అండ్ ఆఫర్స్ కోసం వెయిట్ చేసి చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ సపోర్టింగ్ క్యారెక్టర్స్ హీరోస్ అయిన వాళ్ళు చాలామందిని చూసాం, లైక్ న్యాచురల్ స్టార్ నాని వరకు అలా. బట్ ఒక అమ్మాయి ఫస్ట్ టైం నాకు తెలిసి నేను ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళల్లో ఫస్ట్ టైం ఇలా నాకు ఒక డ్రీమ్ ఉంది, నేను కూడా ఇంట్లో చెప్పకుండా వచ్చేసాను 100 రూపీస్తో, పేరెంట్స్ హేట్ చేస్తున్నారు అయినా కానీ ఇండస్ట్రీలో ఏదో సాధించాలని ఒక పట్టుదలతో ఇక్కడ గట్టిగా స్ట్రాంగ్గా కూర్చొని ఉన్నావు కదా. నేను ఇంతవరకు ఏం మైండ్ చూడలేదు, ఫస్ట్ టైం నేను చూడటం, టచ్ చేసావు ఫస్ట్ టైం నువ్వు. నవ్ యూఆర్ సో హ్యాపీ, నీకు వస్తున్న ఆఫర్స్తో నువ్వు హ్యాపీగా ఉన్నావా? నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా. ప్రజెంట్ తెలుగు ఇండస్ట్రీ నాకు చాలా ఇస్తుంది, నాకు మంచి ఆఫర్స్ ఇస్తుంది, ఇంకా ఇవ్వాలని, ఇంకా వస్తుందని. నేను చేసినవన్నీ రిలీజ్ అయ్యి ఇంకా నాకు చాలా ఆఫర్స్ వస్తుంది. నేను తెలుగులో
తెలుగు ఇండస్ట్రీలో నేను మంచి ఒక ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకుంటానని నేను ఖచ్చితంగా. యాజ్ అ మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలని అంతే. నాకు హీరోయిన్ ఒక్కటే అవ్వాలని కాదు, ప్రజెంట్ నేను 3 మూవీస్ హీరోయిన్గా చేస్తున్నా. నాకు హీరోయిన్ ఛాన్స్ వస్తే చేస్తా, లేదంటే నేను క్యారెక్టర్స్ కూడా చేసుకుంటా. నాకు ఎలాగైనా ఒక ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవాలి, ఒక ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలో ఎప్పటికీ నిలిచిపోవాలి. సూపర్. మేబీ సినిమాలు రిలీజ్ అయిపోయిన తర్వాత మీ రిలేటివ్స్, మీ ఫ్యామిలీ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి అప్పుడు ఇన్వైట్ చేస్తారేమోలే.